నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేసినటువంటి అవినాష్ రెడ్డి క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారు, అనైతిక ఒప్పందాన్ని చేసుకున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అయితే ఈ అనైతిక ఒప్పందానికి ఖచ్చితంగా చేసుకో అన్నట్టు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా పర్వాలేదు అన్నట్లుగా మన కథనాలు వినిపిస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జై భారత్ అండి. అవినాష్ రెడ్డి పోలింగ్ జరిగినటువంటి రోజున కొంతమంది నేతలతో ఆయన అనైతిక ఒప్పందాన్ని చేసుకున్నారు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పులివెందుల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది, 25 పోలింగ్ కేంద్రాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది అన్నట్లుగా తెలుస్తోంది. ఈ అనైతిక ఒప్పందాన్ని అయితే అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్నగారు యాక్సెప్ట్ చేశారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా పర్వాలేదు, నువ్వైతే గెలవాలనే మాటలు వ్యాఖ్యలు ఆయన చేశారన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒకటండి, ఈ ఆర్టికల్ సారాంశం చూస్తే అది షర్మిల గారు అక్కడ కడప ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. అండ్ మెజారిటీ ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఒక ఎథికల్ డైలమాలో పడి రాజశేఖర రెడ్డి గారి కొడుకుని కూతుర్ని గెలిపించాలి, కొడుకు ఎమ్మెల్యేగా కొడుకుని ఎంపీగా కూతుర్ని గెలిపించాలని ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత ఇలా అయితే నేను ఓడిపోతాను కదా అనే ఒక ఉద్దేశంతో ఎలాగో వైఎస్ఆర్ సింపథైజర్స్ ఎలాగో మాకు సపోర్ట్ చేయరు కాబట్టి ఈ రకంగా టీడీపీ అభ్యర్థి ఉన్నాడు బీటెక్ గారు. సో ఆయనతో సంప్రదింపులు జరిగితే కనీసం టీడీపీ ఓట్లు కొంచెం క్రాస్ ఓటింగ్ వేయించుకొని బయటపడాలని ఒక ప్రయత్నం చేశారని ఈ ఆర్టికల్ చెప్తా ఉంది. బట్ నవేడేస్ ఎలక్షన్లో ఒక దాన్ని ఏమంటారు, ఒక మొరాలిటీ ఎథిక్స్ అనేవి ఏం లేవండి. గెలుపు కోసం అది ఏ దారైనా తొక్కి గెలవాలనే ప్రయత్నంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ఉంది. సో కరడగట్టిన ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉన్న కడప జిల్లా తర్వాత అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆల్రెడీ అక్యూజ్డ్గా ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఎంపీ పదవి అనేది నా చేతిలో లేకుండా పోతే నేను మళ్ళీ ఆ కేసులో ఇరుక్కొని ఇబ్బందులు పాలవుతానని ఒక టెన్స్ సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఆయన గురై ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో షర్మిల గారి మీద గెలవాలని షర్మిల గారు కూడా వాళ్ళ బాబాయ్ హత్య కేసుని చాలా సీరియస్గా తీసుకుని చాలా ఫ్రంటల్ అటాక్ చేశారు. సో ఈ క్రమంలో ఆ షర్మిల గారు గెలిచి ఇతను ఓడిపోతే రాజకీయంగా చాలా ఇబ్బందులు ఉంటాయి, ఇంకా అరెస్ట్ అయ్యేదానికి కూడా ఆస్కారం ఉంటుందని ఒక భయానక సిచ్యువేషన్లో మేబీ షర్మిల గారి వల్ల పొలిటికల్గా ఇబ్బంది అవుతుంది ఓడిపోతే అని ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత మేబీ ఆ ప్రయత్నాన్ని చేసి ఉంటారు. ఖచ్చితంగా నవ్వేడేసింది. అక్కడొక్క దగ్గరే కాదు, నేను కంటెస్ట్ చేసిన వినుకొండ అసెంబ్లీ పరిధిలో నర్సరావుపేట పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. సో ఎక్కడెక్కడ జరిగింది, ఎలా జరిగిందంటే ఇక్కడ టూ మెనీ థింగ్స్ వచ్చేస్తున్నాయి క్రాస్ ఓటింగ్కి. ఒక ఎంపీ మీద సాఫ్ట్ ఇమేజ్ ఉంది, అక్కడ నుంచి కంటెస్ట్ చేసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరైతే రామకృష్ణదేవరాయలు గారు ఉన్నారో ఆయన మీద ఒక సాఫ్ట్ ఇమేజ్ ఉంది. కొంత వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా ఆయన ఓటేశారని ఒకటి ఉంది. కానీ టీడీపీకి ఎప్పటి నుంచో మద్దతుదారుగా ఉన్న సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం ఉంది. అనిల్ కుమార్ యాదవ్ గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేయడం వల్ల టీడీపీకి ఎమ్మెల్యే ఓటు టీడీపీ కేసి, ఎంపీ ఓటు కాంగ్రెస్, వైసీపీ కేసిన దాఖలాలు అక్కడ నేను ప్రాక్టికల్గా విన్నాను ఇవన్నీ అక్కడ. సో అక్కడ కాన్స్టిట్యున్సీలో అభ్యర్థిని బట్టి సినారియోస్ మారిపోతున్నాయి. ఆ టైంలో వాలంటీర్గా ఇప్పుడు నరసరావుపేట మన పార్లమెంట్ని తీసుకుంటే అది వాలంటీర్గా జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రలోభ పెట్టారు, మీకు ఎలక్షన్కి అయ్యే ఖర్చు 10 కోట్లు ఇస్తామని ప్రలోభం ఇక్కడ చూపించారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు నరసరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ మనం చూసుకుంటే అనిల్ కుమార్ గారికి యాదవ్ గారికి ఖచ్చితంగా ఆయన సొంత సామాజిక వర్గము ఖచ్చితంగా టీడీపీకి ఎమ్మెల్యే ఓటేసి ఎంపీ ఓటు వైసీపీకి వేయాలని ఒక కంక్లూషన్కి వచ్చారు. అట్ ద సేమ్ టైం వైసీపీలో ఎవరైతే ఉన్నారో చాలామంది వైసీపీ సింపథైజర్స్ కూడా కృష్ణదేవరాయలు గారి మీద ఒక సాఫ్ట్ ఇమేజ్ ఉంది, ఇతనికి ఎంపీగా ఓటు వేయాలని, ఒక ఎమ్మెల్యే ఓటు వైసీపీకి వేసిన ఎంపీ ఓటు లావు కృష్ణదేవరాయలు గారికి వేయాలని ఒక కంక్లూషన్కి వచ్చారనమాట. సో ఈ క్రాస్ ఓటింగ్ అనే ఫినామినా ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అభ్యర్థిని బట్టి క్రాస్ ఓటింగ్కి జనాలు పూనుకుంటున్నారు. ఇక్కడ కడపలో కూడా ఏం జరిగి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఓటు వేసేద్దాం వైసీపీకి, అదే కుటుంబం నుంచి సొంత చెల్లి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లి కాబట్టి షర్మిల గారు ఎంపీ ఓటు కాంగ్రెస్కి వేద్దామనే ఒక కంక్లూషన్కి జనాలు వచ్చిన తర్వాత డెఫినెట్గా అవినాష్ రెడ్డిలో భయం ఉంటుంది కదా. సో ఆ భయంలో టీడీపీ వాళ్ళు అప్రోచ్ అయ్యేదానికి ఆస్కారం ఉండి. ఓకే, సో అంటే మిగిలిన చోట్ల కూడా జరిగింది అన్నారు క్రాస్ ఓటింగ్ అనేది. మిగిలిన చోట్ల జరిగిన దానికంటే పులివెందులో క్రాస్ ఓటింగ్ జరిగింది, దానికి కారణం వెనకుండా నడిపిందంతా కూడా అవినాష్ రెడ్డి అనేటువంటి టాక్కి సంబంధించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఇక్కడ ఖచ్చితంగా అందరూ కూడా ఈ కొంతమంది టీడీపీ నేతలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు,
అవినాష్ రెడ్డి మాట్లాడిన దానికి ఏకీభవించి అంటే ఒక నిందితుడిగా అంటే ఒక ముఖ్యమంత్రి బాబాయిని హత్య చేసిన దాంట్లో అక్యూజ్డ్ 8 ఐ థింక్స్ 8 అనుకుంటా ఆయన నెంబరు. సో అలా ఉన్నటువంటి వ్యక్తి ఎంపీగా పోటీ చేసినప్పుడు ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసి ఓటేసేటువంటి అవకాశం ఉందా? ఎంత ఒప్పందాలు అంటే చేసుకున్నారు? ఒకటండి, ఇప్పుడు ఎంత ఒప్పందాలు చేసుకుని ఎలా అంటే, ఒకటి షర్మిల గారు అక్కడ కంటెస్ట్లోకి వచ్చిన వెంటనే అక్కడ సినారీ మారిపోయింది. అవినాష్ రెడ్డికి కేక్ వాక్ అయితే 2014 2019లో గెలిచినంత ఈజీగా గెలిచేదానికైతే గ్రౌండ్ లేదు అక్కడ. ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నమైంది. అండ్ షర్మిల గారు కూడా ఒకనొక స్టేజ్లో ఒక స్టేట్మెంట్ ఏమని ఇచ్చారంటే, జగనన్న గారు ఇచ్చిన డబ్బు చెల్లి కోసమే ఇచ్చారు, ఎమ్మెల్యే ఓటు జగన్కి వేసుకోండి, ఎంపీ ఓటు నాకు వేయండి అనేసి ఓపెన్గానే ఆవిడ అపీల్ చేశారు ఓటర్స్కి. సో ఆ ఆస్పెక్ట్లో షర్మిల గారి అటాక్ చూస్తే, షర్మిల గారి వే ఆఫ్ అడ్రసింగ్ టు ద పీపుల్ చూస్తే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి కంటే ఫార్ బెటర్గా మాట్లాడారు. పబ్లిక్ బాగా కనెక్ట్ అయ్యారు ఆవిడ. సో ఆ ఆస్పెక్ట్లో చూస్తుంటే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారికి భయాలు ఉండకుండా ఉండేదానికి ఆస్కారం అయితే లేదు. అండ్ దట్టు షర్మిల గారు సునీత గారి సపోర్ట్తో ఏ విధంగా క్యాంపెయినింగ్స్ నిర్వహించారో చూసాము, ఏ విధంగా ఓటర్స్ని అభ్యర్థించారో ఓటు వేయమని కూడా చూసాం. అవన్నీ పక్కన పెట్టేసి అంటే వివేకానంద గారి హత్య అంశాన్ని కూడా పక్కన పెట్టేసి అవినాష్ రెడ్డికి ఓటేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంది అనుకుంటున్నారా? అంటే ఒకటండి, ఇప్పుడు ఓట్లు అభ్యర్థించే విషయంకి వచ్చేసరికి షర్మిల గారు ఒకనొక స్టేజ్లో ఒక మాట ఏమన్నారు, కొంగు చాచి అడుగుతున్నారని ఒక మాట చెప్పారు. అవును. అంటే సునీత రెడ్డి గారు కూడా అదే మాట అన్నారు. తర్వాత సునీత గారు ఎక్కడెక్కడ ఏ డయాసల మీద ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్ యొక్క అసాసినేషన్ ఇన్సిడెంట్ని మాత్రం చాలా బలంగా పబ్లిక్లోకి తీసుకెళ్లారు. సో ఆ పర్టికులర్ విషయం ఏదంటే ఉందో, కడప జిల్లాలో వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఒక సెట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. మంచి మనిషి, నిజాయితీ పరుడు, సౌమ్యుడు, ఇలాంటి ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఆయనకి. సో ఆయన తాలూకు మర్డర్కి సంబంధించింది ఇతను హస్తం ఉంది అని జనాలు కానీ ఫిక్స్ అయి ఉంటే, మెజారిటీ ప్రజలు నమ్మితే అవినాష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కడప నుంచి ఈసారి ఎంపీ కాబట్టి అక్కడ నుంచి షర్మిల గారు గెలిచేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఓకే, అదంటే జనాలు నమ్మారా లేదా అనేది రిజల్ట్ రోజే తెలుస్తుంది మనకు. రిజల్ట్ రోజే తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారి వివేకానంద రెడ్డి గారి ఫాలోవర్స్ బలంగా ఇతను చేయించాడని బలంగా విశ్వసించి, అంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సార్లు అన్నారు సభల్లో, బాబాయిని చంపింది ఎవరు అనేది బాబాయికి తెలుసు, ఆ దేవుడికి తెలుసు, కడప ప్రజలకు తెలుసు అని. కడప ప్రజలు ఎక్కువ మంది అవినాష్ రెడ్డి చంపారని దాన్ని విశ్వసిస్తున్నారు కదా. నేను కడప జిల్లాలో తిరిగినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, అవినాష్ రెడ్డి అక్యూజ్డ్గా కడప జిల్లాలో మెజారిటీ ప్రజానికం నమ్ముతున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా ఆ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యారు, భాస్కర్ రెడ్డి గారు. సో ఇక్కడ ఏంటంటే ఈ అనైతిక ఒప్పందం ఏదైతే ఉందో క్రాస్ ఓటింగ్ సంబంధించి, ఈ విషయం తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఏ విధంగా ఉండొచ్చు? అంటే ఒకటండి, అంటే ఇప్పుడు దాకా వెన్నంటే తీసుకుని వెళ్ళారు కదా అవినాష్ రెడ్డిని. ఇప్పుడు రాజకీయాల్లో ఈ క్రాస్ ఓటింగ్ వెన్నుపోట్లు సర్వసాధారణం కదా. జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, వాళ్ళకి అంత ఎలివేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని డిచ్ చేసి బయటకు వచ్చారు కదా. సో అది క్వైట్ కామన్ అండి. ఇక రాజకీయాల్లో ఈ రోజుల్లో ఎథిక్స్, మొరాలిటీ లేకపోతే లాయల్టీ అనేది ఎక్కడ లేదు. సో అల్టిమేట్గా సెల్ఫ్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. నేను గెలవాలా, నేను పవర్లో ఉండాలనేదే ఉంటుంది. డెఫినెట్గా ఆ ప్రయత్నమే అవినాష్ రెడ్డి గారు చేస్తారు, ఆ ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు, ఆ ప్రయత్నమే షర్మిల గారు చేస్తుంటారు. అక్కడ నేను గెలవాలనేదే ఫస్ట్ ఉంటుంది, తర్వాత పార్టీ, తర్వాత ప్రభుత్వం, అది వేరే. కానీ ఇక్కడ అవినాష్ రెడ్డి గారు అల్టిమేట్గా నేను గెలవకపోతే నా చుట్టూ కేసు ఇరుక్కుంటుందని ఒక భయం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఏమంటారు, ఆ క్రాస్ ఓటింగ్ దానికి పాల్పడేదాన్ని ఆ క్రాస్ ఓటింగ్ ప్రపోజల్ పెట్టేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో మరి చూద్దామండి, మీరు అన్నట్టు కడప ప్రజలు వివేకానంద గారి హత్య చేసిన దానికి సంబంధించి అవినాష్ రెడ్డి ఉన్నారని నమ్మారా లేదా అనేది రిజల్ట్స్ రోజు తెలుస్తుంది. కాబట్టి మరి ఈ అనైతిక ఒప్పందం అవినాష్ రెడ్డికి ఏ విధంగా కావాల్సి వస్తుంది ఏంటి అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు.